మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఉల్లికాడలు గుడ్లు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్రైకి కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కాబట్టి. స్టవ్ పై పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. దానిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇలా వేగడానికి కొద్దిగా 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఒకసారి కలిపి మూత పెడతాం. ఇలా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా నూనెలో మగ్గుతాయి. 1 నిమిషం మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు దీనిలోనే కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మరొక నిమిషం మూత పెడదాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటాలు ఉల్లి పచ్చిమిర్చి నూనెలో వేగాయి కాబట్టి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇది అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేగింది కాబట్టి దీనిలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇది మొత్తం మిశ్రమం బాగా కలిసిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇవి కూడా ఉల్లికాడలు కూడా నూనెలో వేగాయి. మూత తీసి చూద్దాం. ఉల్లికాడలు కూడా నూనెలో వేగాయి కాబట్టి దీనిలో 3 గుడ్లు పగలగొట్టి 3 గుడ్లు వేసి బాగా కలుపుకుందాం. దీనిలో వాటర్ వేయలేదు, మీరు గమనించారా? వాటర్ వేయకుండా ఎగ్స్ ఉల్లికాడలు ఫ్రై అన్నమాట. ఇది ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకొని దీనిలోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.